ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పం నియోజకవర్గం గురించి మనందరికీ తెలిసిందే. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సొంత నియోజకవర్గం కావడం వల్ల ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. చాలా ఏళ్ళుగా కుప్పం ప్రాంతంలో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని అక్కడ ప్రజలు మరియు ప్రభుత్వం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూములు తీసుకోవడంలో అంటే ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొన్ని రోజులుగా కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెడుతూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. కుప్పం ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వం భూములు తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కుప్పం ప్రజల కళ నిజం కాబోతుంది. ఈ కథ మొత్తం ఎలా మొదలైందంటే, కుప్పం పరిసర ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల ఆ ఏరియా అంతా బాగుపడుతుందని చెప్పి ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీనికోసం సుమారు 150 ఎకరాల భూమి అవసరమని చెప్పి అధికారులు గుర్తించారు. ఈ భూమిని సేకరించడం కోసం చిత్తూరు జిల్లా కలెక్టర్ గతంలోనే 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. అంటే ఏ సర్వే నెంబర్లలో భూమిని తీసుకుంటున్నారో క్లియర్గా చెప్పారు. కానీ ఈ ప్రాసెస్లో తమకు అన్యాయం జరుగుతోందని భావించిన కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లారు. ముఖ్యంగా చక్రపాణి రెడ్డి అనే వ్యక్తితో పాటు మరికొందరు రైతులు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్లను ఆపేయాలని కోరుతూ ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు. అయితే అక్కడ వారికి అనుకూలంగా తీర్పు రాలేదు. హైకోర్టు ప్రభుత్వం చేస్తున్న పని కరెక్ట్ అని చెప్పింది. హైకోర్టులో తమకు ఊరట లభించకపోవడంతో వీరంతా కలిసి ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో వారు ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం కావాలని తమ భూములను తీసుకుంటుందని, ఇందులో చాలా తప్పులు ఉన్నాయని వాదించారు. కానీ సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా నాయకత్వంలోని జడ్జీల బృందం ఈ కేసును చాలా లోతుగా పరిశీలించింది. పిటిషన్ వేసిన వాళ్ళు చెప్పిన కారణాల్లో ఏమాత్రం బలం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఒక ఎయిర్పోర్ట్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు అది ప్రజలందరికీ మేలు చేస్తుందని, కానీ కొందరు వ్యక్తులు తమ పర్సనల్ కారణాల వల్ల ఇలాంటి ప్రాజెక్టులను ఆపడం సరికాదని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ఎలాంటి ప్రయోజనం లేదని కూడా జడ్జిలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో మరో ముఖ్యమైన విషయం చెప్పింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన 4 ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్లు అన్నీ కూడా చట్ట ప్రకారం కరెక్ట్గానే ఉన్నాయని కన్ఫర్మ్ చేసింది. ఇందులో ఎక్కడా రూల్స్ బ్రేక్ అవ్వలేదని తేల్చింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆ తీర్పు 100% కరెక్ట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతోపాటు కుప్పం ఎయిర్పోర్ట్ ల్యాండ్ విషయంలో ఇంకేమైనా కేసులు పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చేసింది. దీనివల్ల ఇకపై కుప్పంలో ఎయిర్పోర్ట్ పనులు మొదలు పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి లీగల్ అడ్డంకులు ఉండవు. కుప్పంలో ఎయిర్పోర్ట్ రావడం వల్ల కలిగే లాభాలు మామూలుగా ఉండవు. కుప్పం అనేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఒక ముఖ్యమైన ప్లేస్. ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే కేవలం కుప్పం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలకు కూడా ప్రయాణం చాలా ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఈ ఏరియా ప్రజలు విమానం ఎక్కాలంటే బెంగళూరు లేదా చెన్నై వెళ్లాల్సి వస్తుంది. కానీ కుప్పం ఎయిర్పోర్ట్ రెడీ అయితే ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎయిర్ కనెక్టివిటీ పెరగడం వల్ల కుప్పంలో కొత్త కంపెనీలు మరియు ఫ్యాక్టరీలు రావడానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఇండస్ట్రీలు ఇక్కడికి వస్తే లోకల్గా ఉండే యువతకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. మన ఊరి పిల్లలు ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. బిజినెస్ పరంగా చూసుకుంటే కుప్పం చుట్టుపక్కల చాలామంది రైతులు పువ్వులు మరియు కూరగాయలు పండిస్తారు. ఇక్కడ నుంచి విమాన సౌకర్యం ఉంటే రైతులు పండించిన పంటను చాలా త్వరగా ఇతర నగరాలకు లేదా విదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. దీనివల్ల రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే ఎయిర్పోర్ట్ దగ్గరలో కొత్త హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు షాపింగ్ మాల్స్ లాంటివి పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల వందల మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ ప్రాంతం మొత్తం ఎకనామిక్గా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా పుంజుకుంటుంది. ఒక ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఆ ఏరియా లుక్ మొత్తం మారిపోతుందన్నలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక కలల ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. కుప్పం నియోజకవర్గానికి అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ప్రాజెక్టుకు ఉన్న అతిపెద్ద కష్టం గట్టెక్కిందనే చెప్పాలి. ఇకపై ప్రభుత్వం భూసేకరణ పనులను స్పీడ్గా పూర్తి చేసి కన్స్ట్రక్షన్ వర్క్స్ను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. వచ్చే కొన్ని ఏళ్లలో కుప్పం ఆకాశంలో విమానాలు ఎగరడం మనం చూడబోతున్నాం. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి కుప్పం ప్రజల్లో మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలా సంతోషం కనిపిస్తూ ఉంది. కుప్పం అభివృద్ధికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక పెద్ద బూస్ట్ లాంటిది అని అందరూ అనుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఎయిర్పోర్ట్ పనులను పూర్తి చేయాలని చెప్పి చూస్తుంది. రాబోయే రోజుల్లో కుప్పం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ నియోజకవర్గంగా మరియు ఒక గొప్ప బిజినెస్ సెంటర్గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.